72 ఇందాక దింపిన రైడ్తో 990 రూపాయలు అయినాయి కరెక్ట్. ఇప్పుడే ఒక రైడ్ పడదు ఊబర్లా. అదే నేను జూబ్లీ చెక్ పోస్ట్ ఉన్నా. జూబ్లీ చెక్ పోస్ట్ మెట్రో నుంచి ఫిలింనగర్కి ఒక రైడ్ పడ్డది. ఊబర్లోనే పడ్డది. కాకపోతే డ్రాప్ 2.8 కిలోమీటర్స్ ఉన్నది. 44 రూపీస్ చూపెట్టింది అది రైడు. మరి నిజంగానే 44 రూపీస్ వస్తాయా, మరి పోయినాక బుక్ ఎత్తాడా అని చూద్దాం. మీ రైడ్ 12 గంటలు కొడితే 1000 రూపాయలు మిగిలిన పైసలు. హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్ ప్రజెంట్ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉన్నా. నేను జూబ్లీహిల్స్ వెంకటగిరిలో ఉన్నా. పొద్దున 8 గంటలకు స్టార్ట్ చేసిన. ఇప్పుడు టైము 9:42 అవుతుంది. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఒక ఎంత 4 రైడ్లు కొట్టిన 230 రూపాయలు సంపాదించిన. కరెక్ట్ 230 రూపాయలు చేసిన. ఇందాకనే ఇప్పుడు ఒక రైడ్ అయిపోయింది. ఇక్కడనే జూబ్లీహిల్స్లో డ్రాప్ చేసిన. మాదాపూర్ నుంచి తీసుకొచ్చిన. ఇక్కడనే ఇందాక డ్రాప్ చేసిన. డ్రాప్ అయిపోయింది. ఆకలి అవుతుంది, మస్తు ఆకలి అవుతుంది. టిఫిన్ చేసినాక స్టార్ట్ చేద్దామని చెప్పి ఆగిన. నగర్ బంజారా ఓకే, బంజారా హిల్స్ పోదాం. బంజారా హిల్స్ పోయిన తర్వాత తింటా. ఈ మ్యాప్కి ఏమైందో ఒకసారి ఆన్ అవుతుంది, ఒకసారి ఆఫ్ అవుతుంది. దాని ఇష్టం నడిగిస్తుంది. అది అరే 2 కిలోమీటర్లు ఉన్నాయి కానీ ఒక 92 రూపాయలు వస్తాయి. ఏం కాదు, పోతా. 2.2 కిలోమీటర్స్ ఉన్నది పికప్. ఇది పొద్దున్న నేను కొట్టిన రైడ్లు అన్ని ఊబర్లోనే కొట్టిన. అన్ని ఊబరే. ఒక్కటే ఓలా కొట్టిన. 4 రైడ్లలో ఒక్క రైడు ఓలా రైడు. మిగతా 3 మొత్తము దీంతో కలిపి 4 ఊబర్ రైడ్లే. ఓలా ఆన్ చేయలేదు. ఇందాక రైడ్ ఉన్నా అని చెప్పి రైడ్లో ఆఫ్ చేసిన ఓలా. దాన్ని ఆఫ్ చేయలేదు. దాన్ని ఆఫ్ చేయకముందు యాక్సెప్ట్ చేసిన. దాన్ని ఆన్ చేసినా కూడా వాళ్ళు ఏమన్నా పడ్డా కూడా దాని పెద్ద రైడ్ అంటే అది పోతుంటుంది. అని అన్ని ఇప్పుడు పొద్దున అన్ని పడ్డాయి కూడా. అన్ని హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నా నగరం కూడా ఇటే పడతాయి. మళ్ళా ఇవాళ మండే అంటే పొద్దున నైట్ షిఫ్ట్ వాళ్ళు మళ్ళీ ఎటైనా బయటోళ్ళు ఉంటారు అని చెప్పి పోదామన్నా కూడా ఆర్డర్ లేదు. నిన్న సండే కాబట్టి ఎవరికి ఆఫీస్ ఉండే. చలి ఎట్లా బీభత్సంగా పెడతానంటే అట్లా పెడతాను చలి. హే అయ్యో, అది రైడ్ క్యాన్సిల్ అయింది కదా. ఓ మై గాడ్, ఎట్లా అయిపోయింది. మళ్ళీ ఒకటి బంజారా హిల్స్ యాక్సెప్ట్ చేసిన. అది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మ్యాప్ పోతలేదు. ఇది రైడ్ ఎప్పుడు క్యాన్సిల్ అయింది ఏమో. సరే ఇక్కడ దాకా వచ్చినందుకు మళ్ళీ ఇంకోటి దగ్గర ఏదో పడ్డది. కానీ ఇది కూడా బంజారా హిల్స్కి. కాసి ఇప్పుడు ప్రజెంట్ రోడ్ నెంబర్ 12 ఉన్నా. ఇందాకనే ఒక డ్రాప్ అయిపోయింది. ఇరుమంజల్ మెట్రో నుంచి తీసుకొచ్చిన. రోడ్ నెంబర్ 12 దింపిన. ఇప్పుడు మళ్ళీ రోడ్ నెంబర్ 12 నుంచి జూబ్లీ చెక్ పోస్ట్కి ఒక రైడ్ పడ్డది. వాళ్ళు పొద్దున్న అన్ని ఊబర్లోనే పడతాయి రైడ్లు. అన్ని ఊబరే, మ్యాక్సిమం ఊబర్లోనే పడ్డాయి అన్ని రైడ్లు. ఓలాలో ఒక్క రైడ్ ఏమో కొట్టిన అంతే. A few moments later. గైస్ ప్రజెంట్ ఇప్పుడు జేబీఎస్లో ఉన్నా నేను. టైము 1:30 అవుతుంది. అప్పుడు శ్రీనగర్ కాలనీ నుంచి ఏఎస్ రావు నగర్ పైన ఒకటి, ఇప్పుడు ఏఎస్ రావు నగర్ నుంచి ఇప్పుడు జేబీఎస్లో ఒక డ్రాప్ చేసిన. మొత్తం పొద్దున 8 గంటలకు స్టార్ట్ చేస్తే 1:30 అవుతుంది. కరెక్ట్ 550 రూపాయలు మిగిలిన ఆగర పెట్రోల్ పోపేయంగా. ఇందాకనే ఏఎస్ రావు నగర్లో పెట్రోల్ పోపించిన. పెట్రోల్ పోపేయంగా 550 రూపాయలు మిగిలినాయి. ఈ జేబీ మళ్ళీ ఎటు పడుతుంది. ఎటు 130 అబ్బా పోయింది. 131 రూపీస్ ఎటో పడ్డది. నాకు డీసీలోకి వెళ్ళిపోయింది అది. కానీ ఎన్ని రోజులు అయితే నేను జేబీఎస్ రాక, మస్తు రోజులు అయితే నేను జేబీఎస్ సిద్ధింద్రాబాద్ మొగ్గంటే రాక చాలా రోజులు అవుతుంది. ఇటు సైడ్ రాక నేను 84 రూపాయలు ఎటు చూసినా కూడా. ఓకే
కాసి ఇప్పుడు టైం 2:30 అవుతుంది. ఒకటి మోతినార్ నుంచి మణికొండకు ఒక రైడ్ పడ్డది ఊబర్లో. పికప్ కిలోమీటర్ ఉన్నది అంతే. 11 కిలోమీటర్ల రైడ్ ఇది. 103 రూపాయలేమో చూపెట్టింది. కాసి ఇప్పుడే ఒక రైడ్ పడ్డది ఊబర్లో. అదే నేను జూబ్లీ చెక్ పోస్ట్లో ఉన్నా. జూబ్లీ చెక్ పోస్ట్ మెట్రో నుంచి ఫిలింనగర్కి ఒక రైడ్ పడ్డది. ఊబర్లోనే పడ్డది. కాకపోతే డ్రాప్ 2.8 కిలోమీటర్స్ ఉన్నది. 44 రూపీస్ చూపెట్టింది అది రైడు. మరి నిజంగానే 44 రూపీస్ వస్తాయా, మరి పోయినాక బుక్ ఎత్తాడా అని చూద్దాం. మీ రైడ్ అన్న రైడ్ ఎంత చూపించింది అన్న మీకు? అదే మరి ఎక్కువ చూపించింది అయితే. స్కూల్ అనేది అడ్మిషన్ కోసం వీళ్ళంత మనీ. ఓ అవునా? అవునా? ఫీజు ఎంత అన్న మరి? ఓకే. ఇందాక రైడ్కు 2.8 కిలోమీటర్స్ వచ్చిన 44 రూపీస్ చూపెట్టిండు. 37 రూపీస్ కొట్టిండు కస్టమర్. మిగతా బ్యాలెన్స్ నాకు తెలిసి వ్యాలెట్లో పడతాయి అవి. అది చెక్ చేద్దామంటే ఇప్పుడు ఇంకొక రైడ్ పడ్డది నాకు రోడ్ నెంబర్ 5కి. ఇప్పుడు రైడ్తోని ఒక 800 చిల్లర అయితే నా దగ్గర పొద్దున్న నుంచి. ఇంత 100 రూపాయలు క్యాష్ ఉన్నాయి. ఆ క్యాష్ పెట్రోల్ అని చెప్పి పెట్టిన. అవి కౌంట్ చేయకుండానే ఒక ఎంత 800 రూపాయలు అయినాయి ఇప్పటి వరకు అకౌంట్లో. ఇంకొక 200 అయితే బాయ్ బాయ్ డోమ్స్. ఇంకొక 200 చేసుకోవాలి. A few moments later. 72. నేను ఇందాక దింపిన రైడు అమర్పేట నుంచి తీసుకోవచ్చిన. జూబ్లీస్ రోడ్ నెంబర్ 36లో దింపిన. ఇందాక ఈ రైడ్తో ఎంతైనా డబ్బులు నా దగ్గర ఇందాక దింపిన రైడ్తో 990 రూపాయలు అయినాయి కరెక్ట్. మళ్ళీ ఒక రైడ్ పడ్డది బేగంపేటకి. ఇది దింపిన అంటే చలో రైట్ హోమ్. టైం ఇంత అవుతుంది, కరెక్ట్ 7 అవుతుంది. ప్లస్ ఇందాక అది బేగంపేట రైడ్ నేనే క్యాన్సిల్ చేసిన. మళ్ళీ ఇంకొక రైడ్ పడ్డది ఇక్కడ దిక్కిన జూబ్లీస్ నుంచి వెళ్ళి జూబ్లీస్ 3 కిలోమీటర్ డ్రాప్ ఉన్నది అంతే. పికప్ పాయింట్ నుంచి 3 కిలోమీటర్ డ్రాప్ ఉండే 37 రూపాయలేమో చూపెట్టింది. ఇక్కడ ఇందాక బేగంపేట నుంచి వచ్చిన నేను. ఆ రూట్లో మస్తు ట్రాఫిక్ ఉండే. ఓంగి ఇబ్బాలి కింద రాంగి ఇబ్బాలి కింద నాది ట్రాఫిక్లో మెల్లగా వచ్చిన 40 నిమిషాలు పట్టింది. ఇప్పుడు కరెక్ట్ ఇందాక బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి తీసుకొని వచ్చిన ఒక కస్టమర్ని 40 నిమిషాలు పట్టింది. ఎందుకు మళ్ళీ అటు ట్రాఫిక్లో చిక్కిపోడు అని చెప్పి గాయస్ రైట్. మరిగా ఇందాకనే ఒకటి జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి కార్మిక నగర్కి ఒక రైడ్ తీసుకొని వచ్చిన. ఇప్పుడే రైడ్ అయిపోయింది. ఈ రైడ్తోని కరెక్ట్ 1000 రూపాయలు మిగిలినాయి. ఇందాక రాగానే పెట్రోల్ ఊపించిన రేపటి కోసము. అంత ఎక్కువేం ఊపిల్లి 60 రూపాయలు ఊపించిన. 60 రూపాయలు ఊపిస్తే రేపు ఒక పొద్దున ఒక 2 రైడ్లు అవుతాయి. ఇట్లా వచ్చిన పైసలతో మళ్ళీ రేపు పెట్రోల్ ఊపించుకోవచ్చు. కానీ సేఫ్టీకి ఊపించిన ఒక 60 రూపాయలు పోపేయంగా 1000 రూపాయలు మిగిలినాయి ఇప్పటి వరకు. పావు దగ్గర మీద టైం ఇప్పుడు ఒక పావు గంట దాకా 12 గంటలు కొట్టిన రైడు. 12 గంటలు కొడితే 1000 రూపాయలు మిగిలిన పైసలు. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. కొంచెం నా ఛానల్కి మానిటైజ్ అయ్యి కొంచెం ఇన్కమ్ స్టార్ట్ అయిందంటే ఎటన్నా ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుంటాను నేను తొందరలో. ప్లీజ్ మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఏం వీడియో పెట్టినా కూడా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియో రెగ్యులర్గా చూసేది ఉంటే